కడప జిల్లా ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరును రెండవ ముంబై నుంచి రెండవ గోవాగా మార్చారని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డిపై విమర్శలు చేశారు. క్యాసినో, పేకాట, గంజాయి, మద్యం, జూదం వంటి కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతున్నాయని ఆరోపిస్తూ ధనవంతుల పిల్లలను వ్యసనాలకు బానిసలుగా మార్చి డబ్బు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాము చేసిన ఆరోపణలో నిజం లేకపోతే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. నీ ఇష్టం ఏమి కావాల్సిన క్యాసినో, గుండాట, మినియాఫీ, రమ్మీ, మందు, గంజాయి, అమ్మాయి సర్వం. అందుకే ఇది సెకండ్ గోవా. క్యాసినోని సరికొత్త జూదాన్ని ఊరికి పరిచయం చేసినారు. సరికొత్త జూదాన్ని బస్సులు పెట్టి, విమానాలు పెట్టి, టిక్కెట్లు పెట్టి గోవాకు తీసుకుపోయి సావుకారి పిల్లలను తీసుకుపోయి ఆడ మీరు క్యాసినోలో కూర్చోబెట్టి రకరకాల జూదాలు ఆడిపించి మందు దాపి వ్యభిచారం చేయించి వాళ్ళను గుండు కొట్టించి ఇంటికి పంపిస్తున్నారు. ఫ్లైట్ నెంబర్లు చెప్పినాం, బస్సు నెంబర్లు చెప్పినాం, మనుషుల పేర్లు చెప్పినాం. ఏం పెద్ద అయినా క్యాసినో లేదంటావా? గోవా ఇది సెకండ్ గోవా కాదంటావా? నేను చెప్పిన జూదాలు లేవంటావా? ఏం పోలీసు అధికారులారా, నేను చెప్పిన తప్పేమన్నా ఉందా? సత్యమే మాట్లాడతానా? ఇప్పటికే భూములు ఆక్రమించే దాంట్లోనూ భూములను, మంచి భూములను చెరువు భూములుగా ఆర్డీఓలు చెప్పి ఆపించి 5 కోట్లు 6 కోట్లు లంచం కొండారెడ్డి తీసుకోవడంలోనూ ఇప్పుడు మళ్ళా భూముల ఆక్రమణకు అది ఒక పక్క జరుగుతుంది. అది రేపమన్నాడు ప్రెస్ మీట్ పెడతా. 100 కోట్ల భూమిని ఆక్రమించడానికి, ప్రభుత్వానికి సంబంధించిన 100 కోట్ల భూమిని తన సొంతం చేసుకునేదానికి కొండారెడ్డి రణీనులు, లక్ష్మీపేటకు సంబంధించిన లక్ష్మీపేట అంటారు, సౌటపల్లికి సంబంధించిన వాళ్ళు, దొరసమానపల్లికి సంబంధించిన వాళ్ళు కలిసి ఊకుమ్మడిగా వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర 100 కోట్ల భూమిని స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని అడ్డుకుంటాం. ఎన్ని భూములు ఆక్రమించాలని అన్ని భూములు ఆక్రమించడానికి డేగ కోడి పిల్ల కోసం ఆకాశంలో నుంచి తిరుగుతా చూస్తా టప్పని వేసుకపోతుంది కళ్ళసందున. అట్లా వెతుకుతున్నారు నీ మనుషులు భూములు. ఏడాడ ప్రభుత్వానికి సంబంధించిన బంజరుందా అని ఆక్రమించడానికి. నీ కొడుకు ఈ పాపర పనులన్నీ నీ కొడుకు చేర్చే నువ్వు అసెంబ్లీలో కూర్చొని నీతివంతమైన మాటలు మాట్లాడతావా? నీ కొడుకుని ఇంట్లో చేస్తాడని సత్యం నీకు తెలియదా? నీకు తెలియకుండా నీ కొడుకు ఎన్ని చేస్తాడా? నీకు తెలియకుండానే పోలీసు వాళ్ళు నీ కొడుకు మాట వింటారా? నీ కొడుకు నువ్వు కలిసి కూడబలుక్కొని ఈ ఊరిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా చేసి నీ మనుషులు సంపాదించుకునేదానికి, తద్వారా ఎలక్షన్లప్పుడు లక్షలు నీకు సందాలు ఇచ్చేదానికి, రేపు కౌన్సిల్ ఎలక్షన్లు ఇచ్చే ఓడోడు కోటి రూపాయలు పెట్టి గెలిచడానికి నువ్వు సహకరించి పోలీసులను నీ అధికార బలం చేత ఊరకుండమని చెప్పి మరి ఆ రోజు నన్నేం మాట్లాడినారు? మరి దీనికేం సమాధానం చెప్తారు? మీరు చెప్పాలా? ప్రెస్ ముందుకు రావాలా? ప్రెస్ ముందుకు